అంటే జగన్ గారి పాలన ఎలా అనిపిస్తుంది 5 ఇయర్స్? జగన్ గారు బాగానే పేదలకి సంక్షేమం చేసినట్టున్నారు, కానీ అది సరిపోదు కదా. ఐ మీన్ కంపెనీలు కావాలి, ఉపాధి కల్పన కావాలి. ఒక డబ్బులు పంచిపెట్టడం అయితే ఎవరైనా చేస్తారు కదా. డబ్బులు పంచిపెట్టడం పెద్ద పని కాదు. అది ఆయన సొంత డబ్బులు కాదు కదా పెడుతుంది, డబ్బులు పంచిపెడుతున్నారు అట్లా. ఓకే, అది దాని వరకు చేస్తున్నారు. అది కాదు, కంపెనీలు 4-5 కంపెనీలు తేవాలి, డెవలప్ చేయాలి, రోడ్లు మంచిగా వేయాలి. ఇవన్నీ డెవలప్మెంటే ముఖ్యం. డెవలప్మెంట్ కూడా కావాలి సంక్షేమంతో పాటు. అంటే ఇచ్చే పథకాలు కూడా పెద్దగా పథకాలు కూడా ఎక్కువ వేస్ట్ అవుతున్నాయి డబ్బులు అని చెప్పేసి అంటున్నారు. అది నాకు అంత ఐడియా లేదు. ఓవరాల్గా సంక్షేమం అయితే బాగానే చేస్తున్నారని అంటున్నాం. సంక్షేమం అందరికీ బాగానే అందుతుందని కూడా తెలుస్తుంది. సంక్షేమం అందినంత మాత్రం సరిపోదు. డెవలప్మెంట్, ఉపాధి కల్పన, ఈ కంపెనీలు రావడం అనేది అవసరం. అది స్కూల్స్ అండ్ హాస్పిటల్స్ బాగా డెవలప్ చేశారని అయినాయా? నాకైతే అంత డెవలప్ అయినట్టు తెలియలేదు. ఎక్కువ ఆరోగ్యశ్రీ పైన 25 lakhs పెంచడం, మెడికల్ కాలేజెస్ అలాగే హాస్పిటల్స్ కూడా ఈయన అమౌంట్ ఇవి పెంచారేమో. పెంచినంత మాత్రాన అక్కడ డబ్బులే అనుకోండి. ఇప్పుడు ఆల్రెడీ లోటు బడ్జెట్, ఇది మైనస్లో కాంట్రాక్టర్ పేమెంట్ లాగా ఇట్లా ఉంది. నేను 30 లక్షలు ఎంత పెంచినా అక్కడ డబ్బులు ఉండాలి కదండి. అదే అంటే మెయిన్ ఫస్ట్ డబ్బులు రావాలి గవర్నమెంట్కి. సో ఫస్ట్ ఊరికి ఇట్లాగా సంక్షేమం మీదే కాన్సన్ట్రేట్ చేయకుండా డెవలప్మెంట్ కూడా కాదు. ఒకవేళ జగనే మళ్ళీ వచ్చినా ఎట్లాగా డెవలప్ చేయాలనేది కూడా చూసుకోవాలండి. ఓన్లీ దృష్టిలో ఎవరు వస్తే బాగుంటుంది నెక్స్ట్ 6 years? ఇప్పుడు చూసినంత వరకు జగన్ అయితే ఆ విధంగా డెవలప్ అంత చేయలేడేమో అనిపిస్తుంది. సో సిబిఎన్ వస్తే ఏమైనా చేస్తాడని చూడాలి. అంటే అమరావతి ఆగిపోయింది కదా, మరి సిబిఎన్ వస్తే అమరావతి స్టార్ట్ అవుతుంది. కొంత కంటిన్యూ చేయొచ్చు. సిబిఎన్ ఉన్నప్పుడు కొంత కియా కంపెనీలు కానీ ఏదైనా కొన్ని కంపెనీలు, లులిమాలు ఏదైనా కొంచెం చేయడానికి చూస్తాడు. కంప్లీట్గా సంక్షేమం కాకుండా కొంచెం ఏదైనా కంపెనీలు అట్లా కూడా ఉండాలి. కంప్లీట్ డబ్బులు ఎవరిస్తారో డబ్బులు పంచిపెట్టడం సరే, డబ్బులు అక్కడ రెవెన్యూ ఉండాలి కదా. అది ఇంపార్టెంట్. అందరూ జనాలకి, అంటే సామాన్య వాళ్ళకి నాకు డబ్బులు వస్తే చాలు అనుకోవచ్చు, కానీ వాళ్ళకి తెలియని విషయం ఏంటంటే అక్కడ డబ్బులు కూడా వచ్చే విధంగా చూసుకోవాలి. ఎలక్షన్స్ వస్తున్నాయి కదా 2 నెలలు, ఎవరు నెక్స్ట్ సీఎం అనుకుంటున్నారు మీరు? వైసీపీ అయితే రాకూడదు అనేది దృఢంగా చెప్తారు. ఎందుకు వైసీపీ వద్దనుకుంటున్నారు? వైసీపీ ఎందుకు వద్దనుకుంటున్నాం అంటే ఆయనకి కనీసం రాజ్యాంగం మీద పరిజ్ఞానం లేదన్న. అందువల్ల మనకి రాష్ట్రానికి ఉండాల్సిన హక్కులు ఏవైతే ఉన్నాయో, మనకి కేంద్ర వాటా ఎంత, రాష్ట్ర వాటా ఎంత, చాలా ఉంటాయండి. రాజ్యాంగం చదివితే తెలుస్తుంది. నేను యాక్చువల్గా గ్రూప్స్ ప్రిపేర్ అయ్యాను కాబట్టి దాని గురించి చదివినప్పుడు నాకు అర్థమైంది ఈయనకి ఏమీ తెలియదని. సో అందువల్ల రాకూడదు. రాజ్యాంగం మీద ఎంతో కొంత పట్టు ఉండాలండి. అంటే అయిన ప్రతి ఒక్కడికి ఉండదు, బట్ కనీస పరిజ్ఞానం లేకుండా ఉంటే అది వేస్ట్ కదా. జగన్ పాలన ఎలా అనిపించింది అంటే 5 years చూసారు కదా, ఏమనిపించింది? చెప్తున్నా కదా, వరస్ట్. ఇంకా అది డిఎస్సీ పక్కన పెడితే ఉద్యోగ కల్పన ఏమి దేంట్లో అయినా, గవర్నమెంట్ అనే కాదు ప్రైవేట్ సెక్టర్లో కూడా ఉద్యోగ కల్పన లేదు. ఐటీ మంత్రి ఉన్నాడు, పోనీ ఆయన గుడ్డు ఉంది, పొదగాలి అంటాడు ఆయన. కనీసం ఆయనకి ఐటీ అంటే ఏంటి, ఎబ్రివేషన్ అయినా తెలుసు అనుకుంటున్నారా మీరు? అసలు ఆయనకి ఐటీ అంటే ఏంటనే ఎబ్రివేషన్ అయినా తెలుసా ఆయనకి? అసలు అది కూడా తెలియదు ఆయనకి. ఇక్కడ సీఎం గారు, సాక్షాత్తు సీఎం వెళ్ళారు, రేవంత్ రెడ్డి గారు దావోస్ వెళ్ళి దాని గురించి మాట్లాడి కంపెనీలు తెచ్చుకున్నాడు ఆయన అంత చక్కగా. కనీసం ఈసారి మంత్రి వెళ్ళలేదు, సీఎం సంగతి పక్కన పెడితే కనీసం దావోస్ మంత్రి వెళ్ళి కనీసం ఇండస్ట్రియల్ దాని గురించి అయినా మాట్లాడాలి కదా. ప్రభుత్వం గురించి అంటే కొన్ని రాష్ట్రం నుంచి విడిపోయింది, జాబ్లు ఇవ్వడం కష్టం, ఎక్కడి నుంచి అక్కడ ట్రాన్స్ఫర్ అయ్యారు, జాబ్లు ఇవ్వడం, గవర్నమెంట్ జాబ్లు ఇవ్వడం కష్టం అనుకున్నాం. ప్రైవేట్కి సంబంధించి అయినా సరే ఎన్నో కొన్ని కంపెనీస్ అయితే రావాలి కదా బ్రదర్. ఇప్పుడు నువ్వు చదువుకున్నావు, నీకు మంచి చదివిస్తున్నాను, నువ్వు ఎంత ఎక్కువ బీటెక్ ఏవో చేసావు, పిహెచ్డీ కూడా చేసావు అనుకుందాం. నీకు ఉద్యోగాలు అక్కడ లేనప్పుడు నువ్వు పక్క రాష్ట్రానికి వెళ్ళి బతుకుతా ఉంటావు. ఉదాహరణకి ఒక స్టోరీ చెప్పాలంటే, నువ్వు అడవిలో ఒక సింహం అనుకుంటే, నువ్వు అక్కడ సింహంలో బతకడం నీకు కరెక్టా? అడవిలో ఉండి నువ్వు సింహంలో బతకడం కరెక్టా? లేకపోతే ఒక విలేజ్లోకి వెళ్ళి సింహం అయ్యి నువ్వు కుక్కలా బతకడం కరెక్టా? పక్క రాష్ట్రానికి వెళ్తే నువ్వు అలాగే ఎక్కడైనా బతుకుతావు అంటే అక్కడ నువ్వు కుక్క బతికే బతకాలి బ్రదర్. నీ దగ్గర నీ ఏదైతే ఉందో, నీ ఆధీనంలో ఉండే నీ సంస్థానం లాంటిది, నీ ఊరంటే నీ సంస్థానం లాంటిది. అక్కడ నువ్వు సింహంలో బతకగలవు, కానీ అక్కడికి వెళ్ళి కుక్కలో బతకాల్సిన పరిస్థితి ఎందుకు?